I will approach Shankar sir with folded hands, sir, please listen the story. I have to narrate it. ఈచ్ ఫ్రేమ్ ఎలా తీసారు ఈయన, ఇలా తీసుంటారు, ఎలా తీసుంటారు, అలా తీసుంటారు అని చెప్పి డైరెక్టర్ అయిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నామండి. ఆయన థింకింగ్ కానీ, ఆయన విజువలైజేషన్ కానీ, ఆయన ఫ్రేమింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ద వరల్డ్. Shankar sir he used visual effects to enhance the magnanimity of the film. I will not say he's a guru because I never worked under him, but I'll be happy. Definitely ஒரு சைடுல ஹாப்பியா இருக்கும். கம்பேர் பண்ண வேண்டாங்க, அவர் கூட சேர்த்தா போதும். ఇండియన్ సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అతి కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్లో శంకర్ గారిని ముందు వరుసలో పెట్టాలి. ఎందుకంటే అప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లోనే చూసిన విజువల్ ఎఫెక్ట్స్ని, యాక్షన్ సెట్ పీసెస్ని ఇండియన్ సినిమాకి తీసుకొచ్చి ఒక రూటెడ్ లెవెల్లో మన సొసైటీలోని సమస్యల్ని కూడా డిస్కస్ చేసి కమర్షియల్ సినిమా లాంగ్వేజ్ని మార్చినటువంటి ఫిల్మ్ మేకర్ శంకర్ గారు. అయితే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ కాలంతో పాటు మారుతున్న ఆడియన్స్ టేస్ట్ని అంచనా వేయడంలో అప్డేట్ అవ్వకపోతే సినిమాలు అవుట్డేట్ అయిపోతాయి. భారతీయుడు 2 చూసిన తర్వాత చాలామంది ఒపీనియన్ కూడా ఇదే అయింది. అయితే ఈ ఒక్క సినిమాతోనే శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ స్టామినాని, ఆయన విజన్ని తక్కువ చేయలేం. సో మూవీ లవర్స్, స్పెక్టికల్ స్పెషలిస్ట్ అండ్ మసాలా మాస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా శంకర్ గారి రైజ్ని, ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1, ఫార్ములా అండ్ డేంజర్స్ ఆఫ్ రెప్యుటేషన్. 2-3 ఎక్సెప్షన్స్ని పక్కన పెడితే శంకర్ సినిమా అంటే ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే సోషల్ ఇష్యూ, ట్రాజిక్ ఫ్లాష్ బ్యాక్, విజిలాంటీ జస్టిస్ అండ్ విజువల్ స్పెక్టికల్. కాన్సెప్ట్ ఏదైనా కానీ శంకర్ స్క్రీన్ ప్లేలో ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సపోజ్ శంకర్ గారి బెస్ట్ వర్క్ అయినటువంటి జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు అండ్ అపరిచితుడు, ఈ 4 సినిమాలని అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టోరీలోనూ హీరో ఒక సోషల్ ఇష్యూ వల్ల సఫర్ అవుతాడు, తన కుటుంబంలో కావాల్సిన వాళ్ళని కోల్పోతాడు. సో పర్సనల్ ఎమోషన్ సొసైటీని మార్చడానికి మోటివేషన్ అవుతుంది. స్టోరీ టెల్లింగ్ పరంగా చూస్తే మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో ఈ శంకర్ మార్క్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు, మూవీస్ని ఎంజాయ్ చేశారు. కానీ రీసెంట్గా వచ్చిన శంకర్ వీకెస్ట్ ఫిల్మ్స్ లైక్ 2.0 అండ్ భారతీయుడు 2, ఈ 2 సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ ఇదే టెంప్లెట్ని రిపీట్ చేశారు. అయితే ప్రజెంట్ ఆడియన్స్ ఒక పెద్ద సినిమా నుండి విజువల్స్ని, స్పెషల్ ఎఫెక్ట్స్ని మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా కోరుకుంటున్నారు. సో అది మిస్ అవ్వడంతో 2.0 అండ్ భారతీయుడు 2 ఈ 2 కూడా మనల్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయినాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ శంకర్ స్టైల్ సోషల్ జస్టిస్ సినిమాలు 90s అండ్ 2000sలో కొత్తగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఫార్ములాని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ రెప్లికేట్ చేసేస్తున్నారు. సో శంకర్ గారి మార్క్ మిస్ అవుతుంది అనే కంటే కూడా రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. చిన్నప్పుడు నా బాగా గుర్తు, టీవీలో జెంటిల్మెన్ సినిమాని చూసేటప్పుడు టైటిల్ మీద సంథింగ్ స్పెషల్ అని ఒక లైన్ కనిపించేది. అలా ఎందుకు పెట్టారో తెలియదు కానీ నాకైతే శంకర్ సినిమా అంటే ఆల్వేస్ సంథింగ్ స్పెషల్ అనే నమ్మకం కలిగింది. అపరిచితుడు సినిమాని థియేటర్లో చూసినప్పుడు రామం క్యారెక్టర్ 2 రోజుల వరకు నా మైండ్లో తిరుగుతూనే ఉంది. అందుకే శంకర్ సినిమా అంటే ఇప్పటికీ ఆ స్పెషల్ రెస్పెక్ట్ ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్తో ఆ సంథింగ్ స్పెషల్ శంకర్ ఫ్యాక్టర్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 2, స్టైల్, సబ్స్టెన్స్ అండ్ స్పెక్టికల్. మనందరికీ తెలుసు శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ, భారీ స్థాయిలో ఉంటుంది అని. సో విజువల్స్, సాంగ్స్, విఎఫ్ఎక్స్ ప్రతి దాంట్లోనూ ఒక వావ్ ఫ్యాక్టర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఫిల్మ్ మేకింగ్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే స్టైల్ అండ్ సబ్స్టెన్స్, ఈ 2 ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే బేసిక్గా ప్రేక్షకుడు సినిమా చూడడానికి వచ్చేది విఎఫ్ఎక్స్, విజువల్స్ వీటి కోసం కాదు, ఒక బలమైన ఎంగేజింగ్ స్టోరీ కోసం. శంకర్ గారు కెరీర్ స్టార్టింగ్లో స్పెక్టికల్తో పాటు ఒక స్ట్రాంగ్ స్టోరీని కూడా డెలివర్ చేసేవారు. అండ్ అప్పటి వరకు అంటే 60s అండ్ 70sలో సౌత్ ఇండియన్ సినిమాల్లో స్పెక్టికల్ అంటే మెయిన్గా పౌరాణికాలు, ఫ్యాంటసీ లేదా హిస్టారికల్ సినిమాలు, వీటిలోనే ఎఫెక్ట్స్ని ఎక్కువగా వాడేవారు. కానీ శంకర్ గారు కాంటెంపరీ సోషల్ డ్రామాల్లోనూ, యాక్షన్ థ్రిల్లర్స్లో కూడా విజువల్ ఎస్థెటిక్స్ని, ఆ వావ్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చారు. బట్ ఇనీషియల్ డేస్లో ఎక్కడ కూడా స్టైల్ స్టోరీని డామినేట్ చేయలేదు, న్యాచురల్గా, ఆర్గానిక్గా కాంప్లిమెంట్ చేసింది. సపోజ్ శంకర్ గారి సాంగ్ పిక్చరైజేషన్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. జీన్స్ మూవీలో ఒక సాంగ్లో 7 వండర్స్ని కవర్ చేయడం ఇప్పటికీ విజువల్ వండర్లో మిగిలిపోయింది. అయితే ఆయన స్టార్టింగ్ మూవీస్ అంటే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, ఈ సినిమాల్లో సాంగ్స్ చాలా వరకు కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో మినిమల్ కాస్ట్యూమ్స్తో చూడడానికి ప్లీజింగ్ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్లో సాంగ్స్ అన్నీ కూడా స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అన్నట్టు అవసరం లేని ఎక్స్ట్రావగెన్సాని క్రియేట్ చేస్తున్నాయి. అప్పట్లో ఆయన బడ్జెట్స్ కంటే కూడా స్టోరీ ఐడియాలు పెద్ద స్థాయిలో ఉండేవి. అంటే సపోజ్ ఒక్కరోజు సీఎం అవడం అనేది రియాలిటీలో ఆల్మోస్ట్ అసాధ్యం, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పాయింట్ ఇది. సో లార్జర్ దెన్ లైఫే, బట్ స్టిల్ రూటెడ్ ఇన్ రియాలిటీ అనుకోవచ్చు. కానీ రీసెంట్ మూవీస్లో ఐడియాలు, ఎగ్జిక్యూషన్ 2 కూడా
ఓవర్ ద టాప్ అండ్ రిపిటేటివ్గా అనిపిస్తున్నాయి. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా శంకర్ మార్క్ రిపిటేషన్ అనేది ఒకటి ఉంది. సపోజ్ పట్టపగలు జనాలు ట్రాఫిక్ మధ్య ఖచ్చితంగా ఒక చేస్ సీక్వెన్స్ ఉంటుంది. జెంటిల్మెన్ నుండి భారతీయుడు 2 వరకు ఇది కొనసాగుతూనే ఉంది. అలాగే పొలిటికల్ కార్టూన్స్ని వాడి జనాల మీద సిస్టమ్ మీద సెటైర్ వేయడం అనేది అప్పట్లో ఒకే ఒక్కడు సినిమాలో ఫ్రెష్ ఐడియా. కానీ భారతీయుడు 2కి వచ్చేసరికి దాన్ని 3D యానిమేషన్లో కన్వే చేయడం ఈ జనరేషన్కి అవుట్డేట్ అయినట్టు అనిపిస్తుంది. సో పాయింట్ ఏంటంటే శంకర్ గారు ఒకప్పుడు స్టైల్ని, స్టోరీని, స్పెక్టికల్ని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేవారు. ఈ మధ్య అది మిస్ అవుతుంది. సో గేమ్ చేంజర్లో ఆ బ్యాలెన్స్ మళ్ళీ రావాలని, రిజల్ట్ బాగుండాలని కోరుకుందాం. నెక్స్ట్ నెంబర్ 3, మిస్సింగ్ మిడిల్ క్లాస్ హిలేరియస్ మూమెంట్స్. అప్పట్లో శంకర్ గారి సినిమాల్లో రిలేటబుల్గా ఉండే కొన్ని చిన్న చిన్న మిడిల్ క్లాస్ మూమెంట్స్ ఉండేవి. సపోజ్ జెంటిల్మెన్లో అర్జున్ అండ్ వినీత్ క్యారెక్టర్లకి వాళ్ళ అమ్మకి ఉన్న లవ్ కానీ, ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా అండ్ ఎస్పీబీ మధ్యలో ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ, అలాగే జీన్స్లో కూడా హీరో ఫ్యామిలీలో ఫీల్ గుడ్ హ్యూమర్ ఉంటుంది. దీంతో పాటు రాధికా గారి క్యారెక్టర్లో కూడా ఒక రూరల్ సీరియల్ టైప్ విలన్ వైబ్ ఉంటుంది. అలాగే అపరిచితుడు సినిమాలో కూడా రామం ఫ్యామిలీతో ఆ హోల్ ట్రైన్ సీక్వెన్స్ చాలా హిలేరియస్గా ఉంటుంది. అంతెందుకు శివాజీ వరకు కూడా ఈ మిడిల్ క్లాస్ హ్యూమరస్ మూమెంట్స్ని బాగానే మెయింటైన్ చేశారు. కానీ తర్వాత ఆ రిలేటబిలిటీ ఆర్గానిక్గా రావట్లేదు. దీనికి మెయిన్ రీజన్ నెంబర్ 4, కొలాబరేషన్ విత్ రైటర్స్. శంకర్ గారు స్టార్టింగ్లో 2 సినిమాలని బాలకుమారన్ అనే రైటర్తో కొలాబరేట్ అయి రాశారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ సుజాత అనే రైటర్తో కలిసి పనిచేశారు. శంకర్ గారి సినిమాలకు సంబంధించినంత వరకు వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా ఉండేది. అయితే రోబో తర్వాత సుజాత గారు చనిపోవడం వల్ల శంకర్ గారికి కరెక్ట్గా సింక్ అయినటువంటి రైటర్ కూడా దొరకలేదనిపించింది. సుజాత గారి డైలాగ్స్ రూటెడ్గా రిలేటబుల్గా ఉంటాయి. ఆ మిడిల్ క్లాస్ మూమెంట్స్ కానీ, క్వర్కీగా రియలిస్టిక్గా ఉండే క్యారెక్టర్లు కానీ ఈ మధ్య సినిమాల్లో మిస్ అవుతున్నాయి. అప్పట్లో ఏ రేటెడ్ సీన్స్ వల్ల పేరు రాలేదు, పెద్దగా మాట్లాడుకోం. కానీ శంకర్ గారి కెరీర్లో సుజాత గారితో కలిసి రాసినటువంటి బాయ్స్ మూవీలో యూత్ మీద ఒక ఫ్రెష్ టేక్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో కూడా వాయిస్ ఓవర్తో ఫాస్ట్గా క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసే విధానం, బోల్డ్గా రియలిస్టిక్గా యూత్ని పోర్ట్రే చేయడం అప్పట్లో శంకర్ గారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేశారు. అలా మళ్ళీ రైటింగ్ అండ్ మేకింగ్లో కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త జానర్స్ని ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ బాగుంటుంది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికి మూల కథను అందించింది డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. సో ఆ న్యూ ఏజ్ థాట్ ప్రాసెస్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ నెంబర్ 5, హై స్టేక్స్ యాక్షన్ విత్ ఎమోషన్. శంకర్ గారి సినిమాల్లో యాక్షన్ సీన్స్ స్టోరీలో భాగంగా హై స్టేక్స్తో ఉంటాయి. సపోజ్ అపరిచితుడిలో కుంగ్ఫు ఫైట్ ఎంత స్టైలిష్గా ఉంటుందో, క్లైమాక్స్లో ఆ కస్టోడియల్ టార్చర్ సీన్స్ కూడా అంతే బ్రూటల్గా, ఇన్నోవేటివ్గా ఉంటాయి. 90sలో కూడా జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు లాంటి సినిమాల్లో చేస్ సీన్లు, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్లు ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకున్నారు. అంతెందుకు మర్మకళ అని చెప్పి సేనాపతికి ఒక స్పెషల్ కాంబాట్ స్కిల్ని క్రియేట్ చేయడం, రోబోట్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా ఇన్నోవేటివ్గా ఉంటాయి. అయితే లాస్ట్ 2 సినిమాల్లో మాత్రం యాక్షన్ పార్ట్లో జెన్యూన్ ఎమోషన్ అనేది మిస్ అవుతుంది. అండ్ పైకి స్పెక్టికల్లా ఉన్నా సరే షాలోగా యాక్షన్ పార్ట్ అనేది లీస్ట్ ఇంపాక్ట్ఫుల్గా మారిపోయింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్లో మళ్ళీ ఆ వింటేజ్ శంకర్ యాక్షన్ మ్యాజిక్ అనేది రిపీట్ అయితే చూడాలని ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, శంకర్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇది మాత్రం మోస్ట్ అండర్ రేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ శంకర్ సార్ కెరీర్ అని చెప్పాలి. ఎందుకంటే 2000sలో శంకర్ గారు ఆయన ఎస్ పిక్చర్స్ నుండి కొన్ని మంచి సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. ప్రేమిస్తే, వైశాలి, వెయిల్, పులకేసి ఇలా వేరు జానరస్లో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రొడ్యూసర్గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. డైరెక్టర్గా ఆల్రెడీ కమర్షియల్ సక్సెస్ ఉంది కాబట్టి శంకర్ గారు మళ్ళీ ఎస్ పిక్చర్స్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలకి థియేటర్స్లోను, ఓటీటీలోను డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రొడ్యూసర్గా కూడా శంకర్ గారి వర్క్ షైన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ దెన్ వర్సెస్ నౌ. టెక్నాలజీ మారే కొద్దీ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ కూడా మారుతూ ఉంటాయి. శంకర్ మార్క్ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఒకప్పుడు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫీలింగ్ని ఇచ్చేవి. సాంగ్స్లోను, ఫైట్స్లోను శంకర్ గారి ఇమాజినేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ని ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తాం. అయితే ప్రజెంట్ ఇలాంటి విజువల్స్ని బడ్జెట్తో సంబంధం లేకుండా చాలామంది ఫిల్మ్ మేకర్స్ అచీవ్ చేయగలుగుతున్నారు. సపోజ్ లిమిటెడ్ బడ్జెట్లో కూడా మన తెలుగులో రీసెంట్గా హనుమాన్, గామి లాంటి సినిమాలు మంచి విజువల్స్ని, వరల్డ్ బిల్డింగ్ని క్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో బార్ అనేది బాగా హై ఉంది కాబట్టి ఒకవేళ స్కేల్ అండ్ విజువల్ పరంగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించాలి అంటే ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ని అందించాలి. ఆ విషయంలో ఆల్రెడీ ఆయనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ శంకర్ గారు తీయబోయే హిస్టారికల్ ఎపిక్ వేల్పారి అనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి టెక్నికల్గా కూడా మళ్ళీ కొత్త అనుభూతిని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఇక ఫైనల్గా వాట్ వీ నీడ్ అంటే ఆబ్వియస్గా శంకర్ సినిమానే కావాలి, కానీ డిఫరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ శంకర్ సినిమా చూడాలి.
వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదో ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన శంకర్ మీద నమ్మకం లేదు అని చెప్పలేను. ఇప్పటికీ శంకర్ గారి సినిమా అంటే థియేటర్లోనే చూడాలి అనుకుంటాం. డెఫినెట్గా మొన్న భారతీయుడు 2 తర్వాత కొంచెం డౌట్ వచ్చింది, భయం వేసింది కూడా. బట్ నాకైతే గేమ్ చేంజర్ మళ్ళీ పాత శంకర్ మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనే హోప్ ఉంది. సో మూవీ లవర్స్ మీరేమనుకుంటున్నారు? గేమ్ చేంజర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.